నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈద్గాలిలో బయో ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన. ఏర్పాట్లను సమీక్షించిన మంత్రుల బృందం. నోబెల్ శాంతి పురస్కారానికి ఎన్నికైన వెనుజులా విపక్ష నేత మరియా కొరీనా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ పర్యటనలో భాగంగా సోమనాథ్లోని మహాదేవ్ ఆలయాన్ని సందర్శించారు. గుజరాత్ పర్యాటక మంత్రి ములుభాయ్ బేరా, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆలయ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బొగ్గు, నీరు, సోలార్, గాలితో విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశ్వసముద్రం ప్రాజెక్టులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వినూత్న ప్రయోగాలతో 3 ప్రాజెక్టులను నెలకొల్పారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశ్వసముద్ర బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, నందగోకులం సేవ్ ది బుల్, నందగోకులం లైఫ్ స్కూల్, ఈ మూడింటిని ఈరోజు నేను ఇనాగరేట్ చేయడం నాకు ఒక నూతనమైన ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నటువంటి చింతా శశిధర్ ఫౌండేషన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున మరొక్కసారి అభినందిస్తున్నాను. ఒక పక్క బయో ఎనర్జీ ఎథనాల్ ప్లాంట్, ఇందులో 200 లీటర్ల ఎథనాల్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో 15,000 టన్నులకు పాడైన బియ్యం అంటే నూకలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎథనాల్ తయారు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా పెట్రోల్లో మిక్స్ చేయాలో మిక్స్ చేయడం కోసం మామూలుగా కేంద్రం ఒక రూల్ పెట్టి 20% వరకు ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ తీసుకొస్తే దాన్ని ఇక్కడ సద్వినియోగం చేస్తున్నారు. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఎడ్లతో, బుల్స్తో కరెంట్ ఉత్పత్తి చేయడం, ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారన్న నమ్మకం. నేను కూడా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ది పవర్ ఆఫ్ బుల్ అంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇది అవుతుందా అని ఆశ్చర్యం వేస్తే ఈరోజు దానికోసం థ్రెడ్మిల్ తయారు చేసి దాని మీద వీటిని ఎక్సర్సైజ్ 4-5 గంటలు చేస్తే రాష్ట్రంలో మొత్తం 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు, ఓర్వకల్లిలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్టుకు, పర్యాటక ప్రాంతంలో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలిపారు. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని దాంట్లో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు, అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడితో 98 మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ని
ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సో ఇప్పటికే 4-5 స్టార్ హోటల్స్ని, అదేవిధంగా మంత్రాలయంలో ఒక స్టార్ హోటల్ని నిర్వహిస్తా ఉన్నారు. మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. ప్రధాని రాష్ట్ర పర్యటన ఏర్పాట్లపై గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మంత్రుల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ 16న ప్రధాని తొలుత శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకుని కర్నూలు సమీపంలోని నన్నూరు రంగమయూరి గ్రీన్ హిల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రసంగిస్తారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 98,985 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. విశాఖ రుషికొండ ప్యాలెస్ భవనాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు చేసింది. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం ప్యాలెస్ వినియోగంపై చర్చించారు. భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కంతుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ భవనం నిరుపయోగంగా ఉన్నప్పటికీ నెలకు 25 లక్షల విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రతిపాదనలు, సలహాలను పరిశీలించారు. ఆతిథ్య రంగానికి హోటల్ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకోవాలని, రుషికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై చర్చించారు. కాగా ఈ సబ్ కమిటీ త్వరలో ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఈరోజు నిర్వహించిన వాక్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానసిక రుగ్మతల నియంత్రణ కృషిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచడంతో పాటు మానసిక సమస్యలతో బాధపడు వారికి నిపుణులతో టెలి కౌన్సిలింగ్ చేయించే వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. The mental health issue has become a menace to the society. It's the biggest challenge now. Almost the recent WHO report says that 97 crore people are suffering from mental health related diseases. Of them, almost 30 crore are anxiety disorders and 24 crore are depressive disorders. And in Andhra Pradesh also, it is reported to be there are 15 crore people who are suffering with mental disorders like anxiety or depressive disorder or attention deficit hyperactivity disorders. My appeal to all the parents are, they are pushing their children to crack NEET or IIT. There is nothing wrong in aspiring for a good future for their children. But at the same time, it is to be noticed that under the acute pressure, the children are taking decisions. See, there were 8,067 suicides in 2021 alone. Out of them, 6.4% suicides are just because of mental illness, mental related issues. So we need to focus on the issue. But unfortunately, there is an acute shortage of psychiatrists and psychologists in India and also in Andhra Pradesh. The government మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేకూరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ప్రచార ఏర్పాట్లపై దర్గా పీఠాధిపతి జనాబ్ ఆరిఫ్ ఉల్లా హుసైనీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన యువతకు వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ప్రతి ఏటా జిల్లాలోని 50,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా నేపథ్యంలో ప్రజలు పలు సంస్థల నుంచి ఆదరణ లభిస్తోంది. దేశీయ సాంకేతికత ఉత్పత్తుల వినియోగానికి స్పందన చేకూరుతోంది. కేంద్ర మంత్రులు ప్రముఖులు అరట్టైలో నమోదు చేసుకోవడంతో పాటు జోహో మెయిల్ ఖాతాదారులుగా మారుతున్నారు. ఇప్పుడు అందరి నోట అరట్టై జోహో మాటే వినిపిస్తోంది. ఇంతకీ ఈ రెండింటి నేపథ్యం ఏంటి, వాటి వివరాలేంటో తెలుసుకుందామా? తమిళనాడుకు చెందిన జోహో సంస్థ మదిలోంచి పుట్టుకొచ్చిందే ఈ అరట్టై. ఈ జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు. అరట్టై అంటే తమిళంలో సంభాషణ అని అర్థం. ఈ స్వదేశీ మెసేజింగ్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా అనుసంధానం కావచ్చు. ఈ యాప్ ద్వారా టెక్స్ట్, వాయిస్ నోట్లు, ఫోటోస్, డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో కాల్స్ను చేయవచ్చు. అంతర్జాతీయంగా ఇప్పటికే అందరికీ సుపరిచితమైన వాట్సాప్కు ప్రత్యామ్నాయమే ఈ అరట్టై. గూగుల్ ప్లేస్టోర్లో ప్రస్తుతం 1 కోటి మందికి పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని 4.8% రేటింగ్తో అగ్రస్థానంలో దూసుకుపోతోంది ఈ జోహో. వాస్తవంగా ఈ అరట్టై యాప్ను 2021లోనే జోహో సంస్థ పరిచయం చేసింది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల పెంపుకు తెగబడటంతో ఇకపై అన్ని రంగాల్లోనూ స్వదేశీకే ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వేళ యావజ్జాతి ప్రజలు మద్దతుగా నిలిచారు. ఇందులో భాగమే అరట్టై యాప్ వినియోగం. స్వదేశీ యాప్ కావటం, వీడియో మీటింగ్స్, సీక్రెట్ చాట్ సదుపాయాలు ఉండటం వలన అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలోనే చాట్స్ కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు చెప్తున్నారు. అలాగే ఇదే జోహో సంస్థ జీమెయిల్ తరహాలోనే జోహో మెయిల్ అంటూ పరిచయం చేసింది. దీనికి కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్తో పాటు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. తమ మెయిల్ ఖాతాను జోహో మెయిల్గా మార్చుకుంటున్నామంటూ ఇప్పటికే ప్రకటించారు. తాను కూడా డాక్యుమెంట్లు, ప్రజెంటేషన్లు, ఇతర అవసరాలకు జోహో సంస్థ సాంకేతికతనే వాడుతున్నానంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశ ప్రజలు కూడా వీటినే వాడాలి అంటూ పిలుపునిచ్చారు. దీంతో జోహో సంస్థ పరిచయం చేసిన అరట్టై యాప్ జోహో మెయిల్ యావత్ భారతావని ప్రజలకు మరింత చేరువ కానుంది. ఇకపై వాట్సాప్, జీమెయిల్కు ధీటుగా అరట్టై, జోహో మెయిల్ గట్టి పోటీ ఇవ్వనున్నాయి. 120 కోట్ల భారతావని స్వదేశీ నినాదాన్ని వంటబట్టించుకుని ప్రధాని మోదీ పిలుపుకు స్వాగతిస్తే ప్రపంచ సాంకేతిక వేదికపై మన సత్తా ఏంటో మునుముందు కాలంలో రుజువు కానుంది అనటంలో సందేహం లేదు. మత్స్యకారులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసేలా కేంద్ర ప్రభుత్వం నభమిత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. శ్రీకాకుళంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చేపల లభ్యత, సరిహద్దుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఉపకరణాలు అందించామన్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి విపత్తులప్పుడు ఎక్కడైతే ఫ్లడ్స్ గానీ వచ్చినప్పుడు బోట్స్ అరేంజ్ చేస్తూ, అలాగే సముద్రంలో వేట చేయ మత్స్యకారులు, బోట్ కలిగిన ఓనర్ ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనం బోటు ఇంజిన్ వల్ల 40% సబ్సిడీ పైన ప్రభుత్వం ఇస్తోంది. అలాగే జిల్లా కలెక్టర్ గారి చొరవతో అదనంగా ఇంకొక 10% మన జిల్లా వరకు ఇవ్వడంతో నేటికి 230 మంది లబ్ధిదారులు మన దగ్గర నుంచి ఇంజిన్లు అలాగే వలలు కూడా పొందడం జరిగింది. ఇంకా మనకి అదనపు బడ్జెట్ కూడా అడగడానికి మనకి అవకాశం ఉంది. డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్పాండర్స్ని వాటికి ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ 300 బోట్లకి మనం ఫిక్స్ చేయడం జరిగింది. రేపటి రోజున ఏదైనా విపత్తు జరిగినప్పుడు సముద్రంలో ఎక్కడ ఉంది అన్నది మనం కనుక్కోవడానికి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం.
ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ నీలకంఠారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 5K మారథాన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ హెచ్ఐవి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. So today we have organized a 5K marathon run. It's called Red Run, to spread awareness about HIV and AIDS among the youth. So we have got almost 75 to 80 participants today here from the districts. So a competition was conducted in the districts, based on which the first, second and third winners were picked up and brought to Vijayawada. After today's competition, the winners will be sent to Nagaland, where the country-wide competitions will happen. So they have got attractive prize money also here, and also we are going to give them certificates. So the main purpose of this Red Run is this activity happens every year. The main purpose is to spread awareness about the risky behavior of the youth to stay away from HIV and then drug abuse. So our endeavor. యూఏఈలోని అబుదాబిలో జరిగిన IUCN ప్రపంచ పరిరక్షణ కాంగ్రెస్ సందర్భంగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ IRENA మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పునరుత్పాదక ఇంధన పరిష్కారాలకు ఈ భాగస్వామ్యం సహాయపడుతుంది. IRENA డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌరీ సింగ్ మాట్లాడుతూ 2030 నాటికి 11.2 టెరావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే అంతర్జాతీయ లక్ష్యాన్ని ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నేడు మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మానసిక ఆరోగ్యం గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి నిర్వహించే ఈ దినోత్సవం గురించి ఈ కథనంలో చూద్దాం. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరుపుకునే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం మన జీవితంలో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను బలంగా గుర్తుచేస్తుంది. కరోనా తర్వాత మానసిక సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. చాలా సమస్యలు క్షణికావేశం వల్లే విషాదానికి దారితీస్తున్నాయి. ఒక్క క్షణం మౌనం, ఆలోచనతో కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. స్వీయ నియంత్రణతో మనసును స్థిరపరుచుకోవడం అత్యంత అవసరమని, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ విషాదాంతాలు సృష్టిస్తున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. మానసిక ఆరోగ్యమంటే కేవలం మానసిక రుగ్మతలు లేకపోవడం మాత్రమే కాదు. ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో మానసికంగా ఎదుర్కొనే అనారోగ్యం, ఆందోళన రుగ్మతలు, డిప్రెషన్, బైపోలార్ డిజాస్టర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్, స్కిజోఫెనియా, ఈటింగ్ డిజాస్టర్, న్యూరో డెవలప్మెంటల్ డిజాస్టర్లు వంటి పరిస్థితులు ఈ లక్షణాలలో ఉంటాయి. కొందరు నిరంతరంగా విచారం లేదా ఆందోళన అనుభవించవచ్చు. మరికొందరు మూడ్ స్వింగ్స్, ఏకాగ్రత లోపం లేదా అలసట వంటి శారీరక లక్షణాలతో కూడా ఇబ్బంది పడవచ్చు. ఇది వయసు లేదా హోదాతో సంబంధం లేకుండా ఎవరికైనా సంభవించవచ్చు. చిన్నారులలో చరవాణి అత్యధికంగా చూడడం, సరిపడా నిద్ర లేకపోవడం, ప్రవర్తనా లోపాలు, అతి భయం, పోషకాల లోపం వంటివి సమస్యగా చూడవచ్చు. యువత, విద్యార్థులలో ఒత్తిడి అనేది కీలకంగా చెప్పవచ్చు. ఈ ఏడాది మెంటల్ హెల్త్ అండ్ హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీస్ అనే అంశంతో అవగాహన కార్యక్రమాలను జరుపుతున్నారు. సహజ విపత్తులు, సంఘర్షణలు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు వంటి సంక్షోభాలు భావోద్వేగ బాధను కలిగిస్తాయని, ప్రతి 5గురిలో ఒకరు ఏదో ఒక మానసిక ఆరోగ్య పరిస్థితిని అనుభవించే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అన్నిటికీ మించి ఆరోగ్యకరమైన మనసు, ఆరోగ్యకరమైన జీవితానికి గుండె చప్పుడు లాంటిది. సరైన సమయంలో తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఆందోళన, కుంగుబాటు, ఒత్తిళ్లు వంటి సమస్యలు దరిచేరవని వైద్యులు సూచిస్తున్నారు. నేటి తరం మానసిక సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు తగినంత నిద్ర, సరైన ఆహారం, నీరు తీసుకోవాలి.
2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రకటించింది. వెనజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడో ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. వెనజులా దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, న్యాయమైన శాంతియుత పరిష్కారానికి కృషి చేసినందుకు మరియా కొరీనా మచాడో నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దల్హాన్ మిషన్, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను రేపు ప్రారంభించనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. పప్పు ధాన్యాల దిగుబడులు, ఉత్పత్తుల విషయంలో దేశం స్వావలంబన సాధించడమే లక్ష్యంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పప్పు ధాన్యాల సాగు విస్తృతం చేయడం ద్వారా రైతుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. धन धान्य कृषि योजना 11 अक्टूबर को 10:30 बजे प्रधानमंत्री जी लॉन्च करेंगे और प्रधानमंत्री से किसानों को सीधा जोड़ने के लिए हमने तय किया है कि हर राज्य में एक राज्य स्तर का कार्यक्रम होगा, जिले में जिले स्तर पर कार्यक्रम होगा, ब्लॉक में कार्यक्रम होगा और हमारी कोशिश यह है कि पंचायत में भी किसान भाई बैठ के प्रधानमंत्री जी के उद्बोधन को सुने, उस समय उनसे प्रेरणा प्राप्त करें। इसके अलावा सभी 731 कृषि विज्ञान केंद्रों पर किसान बैठकर कार्यक्रम सुन सकते हैं। ICR के 113 संस्थानों में भी कार्यक्रम संपन्न होगा, आप वहाँ से जुड़ सकते हैं। हमारे कृषि समृद्धि केंद्र सहकारिता विभाग के वहाँ भी कार्यक्रमों का आयोजन होगा। एग्रीकल्चर यूनिवर्सिटीज में कार्यक्रमों का आयोजन होगा। मंडियाँ भी कार्यक्रम का आयोजन कर रही हैं। कहीं ना कहीं बैठकर इस कार्यक्रम को जरूर सुने। ये कार्यक्रम प्रधानमंत्री जी का कार्यक्रम में उद्बोधन आपको कृषि में उत्पादन बढ़ाने के लिए ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారత్ అన్ని విధాలా సహకరిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనలో భాగంగా ఈరోజు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ఆఫ్ఘాన్ అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకు భారత్ పూర్తి సహకరిస్తుందన్నారు. Today, I reaffirm that our long-standing partnership that has seen so many Indian projects in Afghanistan stands renewed. We can discuss the maintenance and repairs of finished projects, as well as steps to complete others to which we have already committed. Beyond that, other development priorities of Afghanistan can be discussed by our teams. Excellency, India has long extended support for the health security of Afghanistan, including during the COVID pandemic. We are now ready to commit to 6 new projects whose details can be announced after the conclusion of our talks. A gift of 20 ambulances, it is another gesture of goodwill, and I would like to hand over 5 of them to you personally as a symbolic step. India will also provide MRI and CT scan machines to Afghan hospitals and deliver vaccines for immunization and cancer medicines. We have also supplied drug rehabilitation. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటర్లు ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేయగా సాయి సుదర్శన్ సైతం అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. మరోవైపు టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు. 173 పరుగులతో జైస్వాల్తో పాటు 20 పరుగులతో కెప్టెన్ శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉన్నాడు. కోట్లాది మంది ప్రజలను అనుసంధానించడం నుంచి డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ విద్య, ఆరోగ్య సంరక్షణ సదుపాయాల వరకు మొబైల్ ఫోన్లు మన జీవితంలో ప్రతి అంశాన్ని మారుస్తున్నాయి. మొబైల్ విప్లవం ఎప్పుడు, ఎలా మొదలైంది అనే విశేషాలను ఈ కథనంలో చూద్దాం. 1995 జులై 31న భారతదేశం మొట్టమొదటిసారిగా మొబైల్ ఫోన్ రింగ్ టోన్ను వినిపించింది. అప్పుడు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి సుఖ్రామ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసుకి కోల్కతా నుండి కాల్ చేశారు. వారి మధ్య జరిగిన ఆ చిన్న సంభాషణే భారతదేశంలో
డిజిటల్ శకానికి నాంది పలికింది. ఆ క్షణమే కమ్యూనికేషన్ విప్లవానికి పునాది పడింది. నేడు భారతదేశంలోని దాదాపు 85.5% గృహాలలో కనీసం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ ఇప్పుడు కేవలం సమాచార సాధనం మాత్రమే కాదు, ఇది ఒక బ్యాంక్, ఒక క్లాస్ రూమ్, ఒక టెలివిజన్, అన్నీ మొబైల్ మయమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలోని రైతులకు కూడా ఇది ఒక ముఖ్యమైన సాధనంగా మారింది. మొబైల్ ద్వారా డిజిటల్ పంట సర్వేలలో రైతులు పాల్గొంటున్నారు. పీఎం కిసాన్ పోర్టల్, నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ యాప్ల ద్వారా పంటల మార్కెట్ ధర, తాజా వాతావరణ సమాచారం, నిపుణుల సలహాలను సులభంగా పొందుతున్నారు. గత దశాబ్దంలో భారతదేశంలోని మొబైల్ తయారీ యూనిట్లు దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పించాయి. ఇది దేశ సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. దేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వినియోగదారులు ఇప్పుడు 5G ప్రీమియం ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నేడు ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి కేంద్రంగా భారత్ నిలిచింది. ప్రస్తుతం భారత్ ప్రతి సంవత్సరం దాదాపు 33 కోట్ల మొబైల్ ఫోన్లు తయారు చేస్తోంది. 2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోవాలని భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లతో సహా అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఈ లక్ష్య సాధనలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. మొబైల్ తయారీ ఎగుమతిలో వచ్చిన ఈ చారిత్రక పెరుగుదల భారతదేశానికి ప్రపంచ వేదికపై కొత్త గుర్తింపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఉత్తర కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే సమయంలో ఉత్తర కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.